కర్మఫలం. 2 పక్షులు ఒక చెట్టుపై గూడు కట్టుకొని ఉంటున్నాయి. వాటికి 2 పిల్లలున్నాయి. ఆడపక్షి మేత సేకరించి తెస్తుంది. మగపక్షి గూడు వద్ద ఉండి పిల్లలను సంరక్షిస్తుంది. ఇది ఈ పక్షుల దినచర్య. ఒకరోజు ఆడపక్షి మేత సేకరించుకొని వస్తుండగా ఒక గ్రద్ద దానిని చూసింది. దానిని చంపుకు తిందామని ఆశపడి పక్షిని వెంటాడసాగింది. ఆడపక్షి గద్దను చూసింది. దానికి దొరక్కుండా వేగంగా ఎగరసాగింది. ఆకాశంలో గిరికీలు కొడుతూ గ్రద్ద నుంచి తప్పించుకోసాగింది. అయితే గ్రద్ద పక్షిని వెన్నాడటం మానలేదు. ఆడపక్షి గూటి వద్దకు వచ్చేసింది. తన భార్యను తరుముతూ వస్తున్న గ్రద్దను మగపక్షి చూసింది. గ్రద్దను తాను ఏమీ చేయలేదు. దానిని అలాగే వదిలేస్తే మొత్తం అందర్నీ చంపేసి తినేస్తుంది. అందువల్ల ముందుగా తానే గ్రద్దకు ఆహారంగా వెళ్ళాలని తలచింది. భార్యతో ఇలా అంది, నీవు బ్రతికుంటే పిల్లలను పోషించి పెద్ద చేస్తావు. నీ బదులు నేను గ్రద్దకు ఆహారంగా వెళ్తానంది. దానికి ఆడపక్షి రోదిస్తూ, నీవు లేని జీవితం నిరర్థకం, నేనే ఈ గ్రద్దకు ఆహారంగా అవుతానంది. ఈలోగా అక్కడికి వచ్చిన ఓ వేటగాడు పక్షులను చూశాడు. మగపక్షి బలంగా ఉండడంతో దానిని చంపాలనుకున్నాడు. గురి చూసి బాణం వేయబోయాడు. అయితే అక్కడే తచ్చాడుతున్న ఓ తాచుపాము వేటగాడి కాలిని కాటేసింది. వేటగాడికి దిమ్మ తిరిగిపోగా గురి తప్పింది. గూటి మీదకి రాబోతున్న గ్రద్దను ఆ బాణం తగిలింది. గ్రద్ద గిలగిలా కొట్టుకుంటూ నేలమీద పడి నేలకూలింది. మరణం తప్పదనుకున్న పక్షులు పిల్లలతో పాటు క్షేమంగా గూటిలోనే ఉన్నాయి. ఆడపక్షిని చంపుదామని ఆశపడ్డ గ్రద్ద వేటగాడి బాణానికి నేలకొరిగింది. మగపక్షిని వేటాడాలని ఆశపడ్డ వేటగాడు పాము కాటుకు మరణించాడు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాల్సిందే. భగవంతుడు బలహీనులకు ఎప్పుడూ మేలు చేస్తాడు.